గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇక ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్నాయి. అలాగే సింధూర్ పేరుతో ఇండియా ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసింది, ఇన్ఫిల్ట్రేట్ చేస్తుంది టెర్రరిస్టులందరినీ. అయితే ఇక పాకిస్తాన్కి యుద్ధం చేయక తప్పే పరిస్థితి అయితే లేదన్నట్టే కనిపిస్తుంది. ఈ విషయాలు మనతో పంచుకోవడానికి మనతో ఉన్నారు రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్, అలాగే విశ్రాంత ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, అలాగే మరీ ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియా ఇన్ఫిల్ట్రేట్ చేస్తుంది టెర్రరిస్టులందరినీ. ఇలా ఆ పక్క దేశంలోని బోర్డర్ దాటి వెళ్ళి అక్కడ మనం ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నప్పుడు అవతల కంట్రీ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లేనా? దాన్ని ఏ విధంగా చూడొచ్చు ఈ సిచ్యువేషన్? మనం ఇన్ఫిల్ట్రేట్ చేయడం కంటే మనం ఆ శత్రు స్థావరాలని మనం టార్గెట్గా పెట్టుకుని దాడి చేస్తున్నామండి. ఆ శత్రు మూలాలని మనం నిర్మూలించడానికి ఆపరేషన్ సింధూర్ అని ఒక ఆపరేషన్ మనము సంయుక్తంగా నిర్వహిస్తున్నాం. భారతీయ వాయుసేన, తర్వాత భారతీయ ఆర్మీ అండ్ నేవీ సహకారంతో కంబైన్డ్ ఫోర్సెస్ తోటి మనము గత అర్ధరాత్రి 1:05 మనం స్టార్ట్ చేశాము. ఇది ఏంటంటే దీని మూల కారణం ఏంటంటే పాకిస్తాన్లో నెలకొని ఉన్నటువంటి ముఖ్యమైన 9 టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్, వాటిని నిర్మూలించడం మన ముఖ్య ఉద్దేశము. దాంతోపాటు మనం సక్సెస్ఫుల్గా ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ ద్వారా మిజైల్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్స్ అటాక్ ద్వారా వాటిని మనం నిర్మూలించగలిగాం. సార్, ఇప్పుడు ఇండియా అనేది చాలా డిఫెన్సిబుల్ కంట్రీగా ఉండేది అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి తెలుసు. బట్ మన మీద ఇలాగా పహల్గామ్లో జరిగిన అటాక్ తర్వాత ఈ ఒపీనియన్ మారిందనే చెప్పవచ్చు. ఎందుకంటే మోడీ గారు ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం జరిగింది, మనం ఇంకా శాంతిగా ఉండే పరిస్థితి లేదు అని చెప్తూ. ఇక పాకిస్తాన్ మీద ఆల్రెడీ అటాక్ అనేది మొదలుపెట్టాం కాబట్టి వారికి ఎంత దగ్గరగా ఉన్నాయి రెండు కంట్రీస్ అంటే ఏం చెప్తారు? మన డిఫెన్స్ డాక్ట్రిన్ అనేది ఇంతకుముందు పాతకాలంలో మనది డిఫెన్సివ్ అఫెన్సివ్గా ఉండేది. అంటే మన మీద ఎవరైనా దాడి చేస్తే మనం తిప్పకూడదాం అని. ఇప్పుడు మనం దాన్ని పందా మార్చుకున్నాం. మనము ఇప్పుడు అఫెన్సివ్ డిఫెన్సివ్గా చేస్తున్నాము. ఎప్పుడైతే పాకిస్తాన్ మనతోటి 3 యుద్ధాలు చేసిందండి, 1965, 67 అండ్ 71. ఈ మూడిట్లోనూ ఘోరంగా ఓడిపోయింది. ఘోరంగా ఓడిపోయిన తర్వాత తన పంతా మార్చుకొని ఇక మనం భారతదేశంతో మనము డైరెక్ట్ యుద్ధం అంటే మన కన్వెన్షనల్ వార్ అంటారు, అది చేయలేమని అన్కన్వెన్షనల్ వార్ అనమాట, ప్రాక్సీ వార్ అంటారు మనగా. అంటే అసహజమైన యుద్ధం, అసహజ యుద్ధం అనమాట, టెర్రరిస్టుల ద్వారా స్టార్ట్ చేసింది. ఇది స్టార్ట్ చేసింది ఎప్పుడంటే 1985లో. 1985లో మన పంజాబ్లో మిలిటెంట్స్ని ప్రోత్సహించి బింద్రన్వాలే సహాయంతో 85లో మన మీద ప్రాక్సీ వారు మొదలుపెట్టింది. 1985 తర్వాత 1990లో ఒక 2 వైమానిక దళ ఆఫీసర్లను చంపేసింది శ్రీనగర్లో, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ శ్రీనగర్ ముందు. ఆ తర్వాత కాశ్మీర్ నుంచి పండితులను తరిమేసింది. తర్వాత మన పార్లమెంట్ మీద దాడి చేసింది, ముంబై దాడులు జరిగినాయి. తర్వాత మన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పఠాన్కోట్ మీద దాడి జరిగింది. అంతకుముందు 2005-06లో మన హైదరాబాద్ నగరం తీసుకుంటే దిల్సుఖ్ నగర్ దాడులు జరిగినాయి, వరుస బాంబు పేలుళ్ళు. అలాగే గోకుల్ చాట్ జరిగింది, లుంబిని పార్క్లో జరిగింది, పోలీస్ ఆఫీసర్స్ ఆఫీస్ మీద అటాక్ చేశారు. వీటన్నిటి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం డైరెక్ట్గా భారత్ తోటి యుద్ధం చేసి గెలవలేము కాబట్టి ఇలా మనం భారత్ని మనము ఈ టెర్రరిస్టులను పంపించి చేయటం వల్ల చాలా చౌకగా ఉంటుంది వాళ్ళకి. అంటే యుద్ధానికి పెట్టే ఖర్చు చాలా తక్కువ, 3 లక్షలకు ఒక టెర్రరిస్ట్ తయారవుతాడు వాడికి. ఇండియా యుద్ధం చేయడం మొదలు పెడితే పాకిస్తాన్ ఎంతకాలం దాన్ని తీసుకోగలదంటారు? అసలు పాకిస్తాన్ దగ్గర ఎలాంటి వెపనరీ ఉంది, ఎలాంటి మిసైల్ సిస్టమ్ ఉంది, పాకిస్తాన్ దగ్గర ఉన్న బలం ఏంటో తెలుసుకోవచ్చా? పాకిస్తాన్ ఆర్మీ మీరు చూసుకుంటే పాకిస్తాన్ మన ఉత్తరప్రదేశ్ కంటే చాలా చిన్నదండి. 24 కోట్ల జనాభా, మన ఉత్తరప్రదేశ్ 25 కోట్లు ఉంది. పాకిస్తాన్ ముఖ్యంగా తీసుకుంటే 6 లక్షల మంది సైన్యం ఉన్నారు. ఆ సైన్యం కూడా మీరు సైన్యం అనే కంటే వాళ్ళు పాలిటిక్స్లో ఇంటర్ఫీర్ అవుతారు, తర్వాత వ్యాపారాల్లో కూడా ఇంటర్ఫీర్ అవుతారు. ఆర్మీ డైరెక్ట్గా 100 రకాల బిజినెస్ సంస్థలు నడుపుతుంది, ట్రాన్స్పోర్టేషన్ నుంచి లాండ్రీ సర్వీసెస్ వరకు. అసలు ఆర్మీకి అంత పర్మిషన్స్ ఇస్తారా ఎక్కడైనా, ఏ కంట్రీ అయినా? వాళ్ళు మొత్తం వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళు ఏమంటారు, రాజులు ఎట్లా ఉంటారో ఆ విధంగా వాళ్ళని పాకిస్తాన్ని వాళ్ళు పీల్చి చేసేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళ ఎకానమీ అంతా కుప్పకూలిపోయింది.
అంటే మన కంట్రీలో ఆర్మీకి ఇలాంటి పర్మిషన్స్ లేవనేది నేను విన్నాను. అసలు లేదు, మనది ప్రొఫెషనల్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అండి. అసలు మనం పొలిటికల్ గా అసలు మాట్లాడకూడదు సర్వీస్ లో ఉన్నంత కాలం. స్టేట్మెంట్స్ అసలు బిజినెస్ అనేది అస్సలు చేయకూడదు. అసలు ఏ మాత్రం బిజినెస్ లో ఇన్వాల్వ్ అయినా కానీ అతను డిస్మిస్ చేసి పారేస్తారు. అలాంటిది మనది ట్రూలీ ప్రొఫెషనల్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ అండి. అంటే డబ్బుకి అలవాటు పడిపోయిన ఆర్మీ కింద అక్కడ పాకిస్తాన్ ఆర్మీ క్లియర్ గా కనిపిస్తుంది. అలా అయితే అవునండి, అలాంటి ఆర్మీ మనల్ని ఎదుర్కోగలదు అంటారా? తప్పకుండా ఎదుర్కోలేదండి. అది చాలా వీక్ గా ఉంది. పాకిస్తాన్ ఎకానమీ చాలా వీక్ గా ఉంది. వాళ్ళు చూసారంటే మీరు $9 బిలియన్ మాత్రమే ఫారెక్స్ రిజర్వ్ ఉంది. అది ఒక వారం మాత్రం సరిపోతుంది. ఒకవేళ మనకి పాకిస్తాన్ మన మీద యుద్ధం స్టార్ట్ చేసినా కానీ, కన్వెన్షనల్ వార్ స్టార్ట్ చేసినా కానీ, వాళ్ళవన్నీ కూడా రిసోర్సెస్ అన్ని 1 వీక్ కి అయిపోతాయి. ఆ తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు, తర్వాత ఆయుధాలు సప్లై చేసే వాళ్ళు ఎవరున్నారు ఆలోచిస్తే ఎవరు లేరు. కొంచెం దూరంగా మనకు కనిపిస్తారు ఒక టర్కీ, తర్వాత చైనా కూడా మోరల్గా సపోర్ట్ చేస్తుందేమో కానీ డైరెక్ట్గా వాళ్ళ సైన్యాన్ని పంపించి లేకపోతే వాళ్ళ షిప్స్ని, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ని పంపించి చేయలేదు. ఎందుకంటే డబ్బులు తిరిగి రావు కదా చైనాకి. ఎందుకు ఖర్చు పెడుతుందండి మన మీద యుద్ధానికి పోతే? అండ్ యుద్ధం కూడా 1-2 రోజులు జరగచ్చు, లేకపోతే 2 సంవత్సరాలు కూడా జరగచ్చు. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం చూడండి, 2000 నుంచి నడుస్తుంది. అట్లాగే మీరు అమెరికా ఇరాక్ వార్ చూసుకోండి, ఎన్ని సంవత్సరాలు నడిచింది? దాదాపు 20 సంవత్సరాల పైన నడిచింది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో ఆ వార్ 2 సంవత్సరాలు నడిచింది, మోర్ దెన్ 10 years నడిచింది. సో ఈ వార్ అనేది మనం చెప్పలేం. 2 రోజులు జరగచ్చా, లేకపోతే 3 రోజులు జరగచ్చా, 7 రోజులు జరగచ్చా, లేకపోతే కొన్ని నెలలు జరగచ్చు, కొన్ని సంవత్సరాలు కూడా జరగచ్చు. అంతకాలం మనతో యుద్ధం చేయగలదా పాకిస్తాన్? చేయలేదండి. పాకిస్తాన్ పూర్తిగా తోకముడి చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ సైనికాధికారులు, సీనియర్ సైనికాధికారులు వారం రోజుల ముందే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని సేఫ్ ప్రదేశాల కంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పంపించేశారు. అది మనం కూడా చూసాం, వార్తా టీవీలోనూ న్యూస్లోనూ వచ్చింది. అంటే బలూచిస్తాన్ అని ఒక సపరేషన్ కావాలనుకుంటున్న ఒక చిన్న కంట్రీ పాకిస్తాన్లో ఉండి, ఆల్రెడీ బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్ నుంచి వేరైంది. ఇప్పుడు బలూచిస్తాన్ కూడా వేరైతే పాకిస్తాన్ ఇంకెంత సన్నగిల్లే ఛాన్సెస్ ఉన్నాయంట? తప్పకుండా అవుతుందండి. ఎందుకంటే పాకిస్తాన్లో మీరు ఆలోచిస్తే మొట్టమొదటి నుంచి మనకి 80% పంజాబీస్ డామినేషన్ అనమాట. అది పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ పాలిటిక్స్ కావచ్చు. ఈ పంజాబీ డామినేషన్ వల్లే బెంగాల్ అనేది విడిపోయింది. అట్లాగే బలూచిస్తాన్ కూడా టోటల్ బలూచిస్తాన్కి రిప్రజెంటేషన్ చాలా తక్కువ, 2-3% మాత్రమే ఉంది ఆర్మీలో కానీ, పాలిటిక్స్లో కానీ, అన్నిట్లో కూడా. సో బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో 40% భూభాగం కలిగి ఉంది. ఓకే. సో వాళ్ళు ఇప్పుడు మనతో యుద్ధం కానీ స్టార్ట్ చేస్తే కొన్ని రోజుల్లోనే అది వాళ్ళ పాకిస్తాన్ నుంచి విడిపోయడానికి రెడీగా ఉంది. వాళ్ళు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ అని ఒకటి ఉంది, వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న మిసైల్స్ కానీ, లేకపోతే అది కూడా న్యూక్లియర్ కంట్రీ అనేది మనకు అందరికీ తెలిసిందే. ఈ రెండిట్లో లాంగ్ రేంజ్ మిసైల్స్ వాళ్ళ దగ్గర ఏ రేంజ్ వరకు ఉన్నాయి? మన దగ్గర వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దగ్గర వాళ్ళు షాహీన్ కానీ ఇవన్నీ కూడా ఒక 1000 కిలోమీటర్లు 1500 కిలోమీటర్ల వరకు వచ్చే మిసైల్స్ ఉన్నాయండి. ఆ మిజైల్స్ కూడా వాళ్ళు చైనా సహాయంతో చేసుకున్నవే. అట్లా ఎఫిషియన్సీ కూడా మనకు తెలియదు. కాకపోతే దాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి మన దగ్గర ఉన్నటువంటి S-400 మిజైల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మనం కొత్తగా ఈ మధ్యనే రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. అది ఆల్రెడీ మనం బంగ్లాదేశ్ బార్డర్లో డిప్లాయ్ చేసాం, పాకిస్తాన్ బార్డర్లో డిప్లాయ్ చేసాం. ఈ S-400 మిజైల్ డిఫెన్స్ ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ భూభాగం నుంచి మన భూభాగం మీదకి మిజైల్ కానీ విమానాన్ని కానీ దాడికి పంపింది అనుకోండి, అది గాల్లో లేచిన విత్-ఇన్ 4 secondsలోనే ఈ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ పసిగడుతుంది. అది ఏంటి, ఎంత స్పీడ్లో వస్తుంది, ఎంత ఏ డైరెక్షన్లో వస్తుందని. దానికి తగ్గ మిజైల్ని తన అమ్ముల పదలో నుంచి వదిలి వాటిని ఆ దేశంలోనే కూల్చేస్తుంది. ఆ కెపాసిటీ ఉంది. దాన్ని ఐరన్ డ్రోమ్ టైప్ అంటారు, అక్కడ మన ఇజ్రాయెల్లో ఉంది కదా. సో మనకి S-400 ఉంది కాబట్టి వాళ్ళు మిజైల్ దాడి చేసినా ఆ మిజైల్ వాళ్ళ దేశంలోనే కూల్చేట్ చేయగల వ్యవస్థ మన దగ్గర ఉంది కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. ఇది బంగ్లాదేశ్ దగ్గర కూడా పెట్టడం అనేది స్ట్రాటజిక్ మూవ్. ఒకవేళ అటు నుంచి వచ్చి మన మీద దాడి చేస్తే మనం సర్ప్రైజ్ అవ్వకుండా ఉండడం కోసం ముందు అక్కడే పెట్టాం మనం బంగ్లాదేశ్ బార్డర్ లో. ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ పాత్ర ఏ విధంగా ఉండొచ్చు? ఎందుకంటే మనకి బంగ్లాదేశ్ తోటి 4300 కిలోమీటర్ల బార్డర్ ఉందండి. ఆల్మోస్ట్ 4000 కిలోమీటర్ల పైచిలకు బార్డర్ మనకు ఉంది బంగ్లాదేశ్ తోటి. పాకిస్తాన్ కంటే ఎక్కువ బార్డర్ బంగ్లాదేశ్ తోటి ఉంది మనకి. పాకిస్తాన్ తో మనకి 3300 కిలోమీటర్లే ఉంటే దీంతో 4150 కిలోమీటర్ల దాకా ఉంది మనకి. ఈ బార్డర్ ఫెన్సింగ్ కూడా ఎక్కువ లేదు మనకి బంగ్లాదేశ్ బార్డర్. కాబట్టి మనము బంగ్లాదేశ్ నుంచి కూడా పాకిస్తాన్ ఆల్రెడీ ట్రై చేసింది మనకి ఈ మధ్యకాలంలో. గత 2 నెలల్లో ISI అండ్ బంగ్లాదేశ్ ఆర్మీ బంగ్లాదేశ్ని 2 సార్లు విజిట్ చేసింది.
కాబట్టి మనం బంగ్లాదేశ్తో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం ఆల్రెడీ మనం. కానీ బంగ్లాదేశ్ ఆర్మీ చాలా వీక్. మనం బంగ్లాదేశ్ ఆర్మీతో మనం భయపడాల్సిన పని లేదు. ఆర్మీ బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ తోటి మనము, కాకపోతే వాళ్ళని ఆ స్థావరాలను ఉపయోగించుకొని పాకిస్తాన్ను దొంగ దెబ్బ కొట్టచ్చు. కానీ అందుకని మనం దానికి ధీటుగా మనం ముందే మనము అక్కడ కూడా S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మనం మోహరించి ఉంచాం. ఇక డైరెక్ట్ వార్ కాకుండా పాకిస్తాన్ వేరే ఎత్తుగడలు వేసే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంటారా? లైక్ ప్రీవియస్గా హైదరాబాద్లో జరిగిన బాంబ్ దాడులు ఏవైతే ఉన్నాయో అలాంటివి మళ్ళీ చేసే ప్లాన్స్ ఏమైనా పాకిస్తాన్కి ఉన్నట్టు తెలుస్తుందా? ప్లాన్స్ అంటే పాకిస్తాన్ హెవీలీ ఇన్వెస్టెడ్ ఇన్ మిలిటెంట్స్. ఇప్పుడు 4 రకాల మిలిటెంట్ సంస్థలను తయారు చేసింది. 4 రకాలు జైషే మహమ్మద్, లష్కర్ ఎ తైబా, హిజ్బుల్ ముజాహిద్దీన్. ఈ సంస్థలన్నిటి కూడా వాళ్ళని పెంచి పోషిస్తుంది. వాళ్ళు ఒక్కొక్క టెర్రరిస్ట్కి 3 నుంచి 3.5 లక్షలు ఖర్చు పెట్టి రిక్రూట్ చేసుకుంటారు. వీళ్ళంతా సెమీ లిటరేట్ ఇల్లిటరేట్ పీపుల్ని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని క్యాంప్స్లో పెడతారు. వాళ్ళు అట్లాంటి క్యాంపులు ఇప్పుడు మనం దాడి చేసినవి కూడా 9 క్యాంపులను దాడి చేసాం. ఆ 9 కూడా మనం బహావల్పూర్ అని పంజాబ్లో ఉంది. అది పంజాబ్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్. అంటే మన బార్డర్ నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. పంజాబ్ రాష్ట్రంలో ఉంది అది. ఆ బహావల్పూర్ అనే ఏరియాలో మనం దాడి చేసాము. ఆ దాడి కూడా ఎవరిని కేంద్రంగా చేసామంటే జైషే మహమ్మద్ చీఫ్ అనమాట, మసూద్ అజార్. ఈ మసూద్ అజార్ అనే వ్యక్తి మీరు 1999 డిసెంబర్ 28 IC 814 కాందహార్ హైజాక్ గుర్తు తెచ్చుకుంటే అప్పుడు ఒక 77 మంది పాసెంజర్లని పనోగా పెట్టేసి ఒకళ్ళని చంపి 3 టెర్రరిస్టులను విడిపించుకుని వెళ్ళారు. ఆ 3 టెర్రరిస్టులో ఒకడే ఈ మసూద్ అజార్. ఈ మసూద్ అజార్ ఇంటి మీద దాడి చేసి వాళ్ళ బంధువుల్ని 10 మందిని చంపేశారు మనం గత రాత్రి. సో 20 సంవత్సరాల క్రితం మన దేశం నుంచి, మన తిహార్ జైలు నుంచి తీసుకువెళ్ళినటువంటి క్రూరుడైనటువంటి ఈ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, అతను స్థావరం మీద మనం ఫస్ట్ దాడి చేసాం. అంటే ఇప్పుడు తన నుంచి ఎలాంటి అటాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అది తనకి ఎలాంటి స్ట్రెంగ్త్ ఉంది ఇప్పుడు పాకిస్తాన్లో? గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెల్ప్ ఉంది అతనికి? ఈ విషయాలు ఏమన్నా తెలిసే ఛాన్స్ ఉంది? ఉంటుందండి. వాళ్ళ టెర్రరిస్టులు వాళ్ళు తయారు చేసిన తర్వాత కొంతమందిని ఆల్రెడీ పంపుతారు. కాశ్మీర్లో కొంతమంది ఉంటారు. స్లీపర్ సెల్స్ ఉంటాయి మన ఇండియాలో కూడా. మన అన్ని బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో కూడా స్లీపర్ సెల్స్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ISI అనేది ఆ స్లీపర్ సెల్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మామూలుగానే ఉంటారు మనతో పాటు. మన ఆఫీస్లో పనిచేస్తుంటారు, లేకపోతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో చిన్న చిన్న పోస్టుల్లో చేరి ఉంటారు. వాళ్ళని అట్లా రిక్రూట్ అయిపోయి వాళ్ళు ఏం చేయరు. వాళ్ళకి ఎప్పుడు ఇన్స్ట్రక్షన్లు ఇస్తారంటే చివరి స్టేజ్లో ఇక్కడ యుద్ధము మనకు కావాలన్నప్పుడు వాళ్ళు పనికి వస్తారు. ఇట్లాంటి స్లీపర్ సెల్స్ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మన ప్రజానికం కూడా ఇప్పుడు మనం ఎక్కడున్నా కానీ, హైదరాబాద్లో ఉన్నా కానీ, న్యూఢిల్లీలో కానీ, ఎక్కడున్నా కానీ ఈ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేయొచ్చు వాళ్ళు అక్కడి నుంచి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా కొట్టలేకపోతే ఇప్పుడు వాళ్ళని పెంచి పోషించారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇప్పుడు ఇవాళ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్లీపర్ సెల్స్ ద్వారా వాళ్ళని యాక్టివేట్ చేసి చిన్న చిన్న యాక్టివిటీస్, చిన్న చిన్న యాక్షన్స్, తర్వాత మిలిటరీ క్యాంప్స్ మీద కానీ, లేకపోతే మిలిటరీ రెసిడెన్షియల్ ఏరియా మీద కానీ, స్కూల్స్ మీద కానీ అటాక్ చేయడానికి అవకాశాలు ఏమైనా ఉండొచ్చు. యుద్ధం స్టార్ట్ అయ్యాక ఫస్ట్ అటాక్ ఎక్కడ ఉండే ఛాన్స్ ఉందంటారు? అది డిపెండ్స్ అండి. ఫస్ట్ అటాక్ అంటే ఇప్పుడు మీరు వాళ్ళు పాకిస్తాన్ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు మిలిటరీ స్థావరాలనే కొడతారా, లేకపోతే మన ఎకనామిక్ స్థావరాలు, మన ఇండస్ట్రీస్ కానీ మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు గుజరాత్లో ఆయిల్ రిఫైనరీస్ ఉంది మనది, రిలయన్స్ వాళ్ళది. అట్లాగే పోర్ట్స్ ఉన్నాయి మనకి. అవి వాళ్ళు అవన్నీ ఎంచుకుంటారా, లేకపోతే ఇది డిపెండ్స్ అనమాట. కానీ దాన్ని మనం ఎదుర్కోవడానికి మనకి డిఫెన్స్ సిస్టమ్ చాలా బాగుంది మనకి. ఎయిర్ డిఫెన్స్ కానీ, మిజైల్ డిఫెన్స్ కానీ, ఇవన్నీ వ్యవస్థలు ఉన్నాయి. మన దగ్గరికి వచ్చి బాంబులు పడి మనం వాటిని డిస్ట్రాయ్ అయ్యేంత స్థితిలో లేము మనము. ఏదన్నా మనం ఒక 1 ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే పొరపాటున అది దాన్ని మనం రిటాలియేట్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళ మిలిటరీ స్థావరాలని మీద మనం దాడి చేయడానికి మనకి అవకాశం వస్తుంది. నెక్స్ట్ ఇండియా ప్లాన్ ఏ విధంగా ఉందంటారు? అంటే మనం ఏం కోరుకుంటున్నాం పాకిస్తాన్ నుంచి? కంప్లీట్ టెర్రరిజం అనే దాన్ని అంతం చేయడానికి ఎలాంటి ప్లాన్సా, లేకపోతే పాకిస్తాన్ నుంచి వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ వార్ అంటే ఏం చెప్తారు? ఇదే నేను చెప్పాను కదా, గత 40 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న ప్రాక్సీ వార్కి మనము చరమగీతం పాడాలి. ఎందుకంటే ఎంతోమంది బలిపశువులు అయిపోయారు. మనం చూసారు కదా, పహల్గామ్లో కూడా భార్యల ముందు భర్తల్ని పాయింట్ బ్లాంక్లో చంపారు.
అది ఎంత అమానుషమో చూడండి మీరు, అది ఎంత బాధ. అది నిజంగా మనము వాళ్ళ మన బంధువులు అయి ఉంటే, మన దగ్గర వాళ్ళు అయితే మనం దానికి ఆ బాధ మనకు తెలుస్తుంది. అట్లాగే వేరే టెర్రరిస్ట్ అటాక్స్లో మన హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ఎంతోమంది చనిపోయారు అమాయకులు, బాంబే బ్లాస్ట్లో కానీ. సో దీంతోపాటు ఈ టెర్రరిస్ట్ లీడర్స్ మొత్తం పాకిస్తాన్లో ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడ దాకా ఎందుకు, మన బాంబే నుంచి వెళ్ళిపోయిన దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా మిలిటరీ వాడికి అన్ని సదుపాయాలు కల్పిస్తుంది, మెడికల్ ఫెసిలిటీస్ కానీ సెక్యూరిటీ కానీ అన్నీ. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం అక్కడే ఉన్నాడు, లష్కర్ తైబా చీఫ్ అక్కడే ఉన్నాడు, జైషే మొహమ్మద్ చీఫ్ అక్కడే ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ టెర్రర్ మాస్టర్ మైండ్స్ అనమాట. వాళ్ళందరూ టెర్రరిస్టులను తయారు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవాలి మనం, వాళ్ళని అంతమందించేంత వరకు టెర్రరిజం అనేది ఆగదు. వీళ్ళందరినీ ఎవరు పోషిస్తున్నారు? పాకిస్తాన్ ఆర్మీ పోషిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీని ఎవరు గైడ్ చేస్తున్నారు? పొలిటీషియన్స్ గైడ్ చేస్తారు. సో ఇదంతా ఒక సిస్టమ్, ఇంటర్లింక్డ్ సిస్టమ్ అనమాట. మనం ఇప్పుడు వీళ్ళని దాడి చేసామంటే కుదరదు. మనం ఆ ఎంటైర్ నెట్వర్క్ని, ఆ ఈకో సిస్టాన్ని మనం నిర్మూలించాలి. ఆ ఈకో సిస్టమ్ నిర్మించాలంటే పాకిస్తాన్ 3 ముక్కలు 4 ముక్కలు అయిపోవాలి. అప్పుడే ఏంటంటే బలూచిస్తాన్ ఒకటిగా విడిపోయి, గిల్గిట్ బల్టిస్తాను, తర్వాత పంజాబ్, సింధు అట్లా రాష్ట్రాలుగా విడిపోయి మన ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది మనం తీసుకోగలిగితే అప్పుడు పాకిస్తాన్ ఒక చిన్న రాష్ట్రంగా మిగిలిపోద్ది, ఒక పంజాబ్ ప్రాంతం మాత్రమే. ఈ వార్ కన్క్లూజన్ అనేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇండియాలో కలిపే ఛాన్సెస్ ఎంతవరకు పెంచే ఛాన్స్ ఉందంటారు? అది మన స్ట్రాటజీ మీద ఉంటుందండి. ఇప్పుడు మనం దాన్ని తీసుకోవాలనుకుంటే ఇప్పుడు అఫీషియల్గా అది పాకిస్తాన్లో లేదు. ఇప్పుడు వాళ్ళ కాన్స్టిట్యూషన్లో కూడా అది సపరేట్ అది. సో మన దాని ప్రకారం మనం వీఆర్ లీగల్ హైర్స్. మహారాజా ఆఫ్ కాశ్మీర్ అప్పుడు మనకి దరదత్తం చేశాడు మొత్తం ఎంటైర్ కాశ్మీర్ని. ఆ కాశ్మీర్ ఇప్పుడు కాబట్టి మనకే చెందుతుంది. అది అఫీషియల్గా తీసుకున్నా కానీ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఎలాగైతే మన నిజాం మనకి హైదరాబాద్లో కలిపేశాడో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, అట్లాగే జేఎన్కే కూడా మనకి పూర్తిగా మనలో కలవబడింది. కాబట్టి అది మన ప్రాంతమే కాబట్టి మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. అండ్ ఆర్టికల్ 370 రద్దు చేశాక ఆఫ్టర్ లాంగ్ టైం తీసుకున్నాక ఇంత పెద్ద అటాక్ చేయడానికి వాళ్ళ మెయిన్ మోటో ఇంకా పాకిస్తాన్కి సంబంధించి ఏదైతే జిహాదీ అనే అంశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారో అదే అంశంతో ఇక లవ్ జిహాదీ అనేది ఒకటి క్రియేట్ చేయడం కోసం 300 మంది పాకిస్తానీ మహిళలను ఇక్కడ పంపినట్లు కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ అదే కాకుండా వితౌట్ వీసా పాకిస్తాన్కి చెందిన ఎంతోమంది ఇండియాలో స్టే చేయడం కూడా జరిగింది. రీసెంట్గా పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోవాలని ఒక స్టేట్మెంట్ పాస్ చేసే వరకు కూడా. ఇక ఇలాంటి సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలంటారు? అంటే మన దేశంలో ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలామంది ఉన్నారండి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మన దేశంలో ఎప్పటి నుంచి కాదు, ఇది స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా వస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎక్కువ బంగ్లాదేశీలు ఉన్నారు, తర్వాత పాకిస్తానీలు, తర్వాత రోహింగ్యాలు. వీళ్ళందరూ మన దేశంలో మన బోర్డర్స్ పోరస్గా ఉన్నాయి. ఎక్కువ నేపాల్ నుంచి ఎంటర్ అవుతారు, మెయిన్ బంగ్లాదేశ్ నుంచి ఎంటర్ అవుతున్నారు. ఇలా వచ్చిన వాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకున్నా కానీ మనకి పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశీ వాళ్ళు ఉన్నారు, రోహింగ్యాలు కూడా ఉన్నారు. రోహింగ్యాలు అంటే బర్మా నుంచి వచ్చినటువంటి మైనారిటీస్ అనమాట. సో వీళ్ళందరూ కుప్పలు తెప్పలుగా ఉన్నారు మన దేశంలో. వాళ్ళని వేరు పారేయటానికే ఇప్పుడు మనం కొత్త చట్టాలనేది తీసుకొస్తున్నాం. ఇప్పుడు దాని మీద అలజడులు జరుగుతూ ఉన్నాయి. వద్దని ఎన్ఆర్సీ అనే చట్టం తీసుకొచ్చింది మనం. అందుకే ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ అనమాట. ఎవరెవరైతే సిటిజన్సో, యాక్చువల్ సిటిజన్సో వాళ్ళందరికీ ఒక రిజిస్టర్ ఓపెన్ చేస్తుంటే దాని మీద కూడా గొడవలు చేస్తున్నారు. అలాంటప్పుడు మన దేశంలో ఉన్నటువంటి పారిపోయి వచ్చిన వాళ్ళని మనం పంపించేయాలి. ఇప్పుడు జరిగే ఈ వార్ అనేది ఎంతవరకు మనకి నష్టం కలిగించే ఛాన్స్ ఉందంటారు? అసలు నష్టం కలిగించే ఛాన్స్ ఉందా? ఇప్పుడు హైదరాబాద్ వరకు రీచ్ అయ్యే క్యాపబిలిటీ ఉందా పాకిస్తాన్కి? హైదరాబాద్ వరకు రీచ్ అయ్యే క్యాపబిలిటీ అంటే ఇప్పుడు వాళ్ళ మిజైల్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ రావచ్చు, కానీ వాటిని మనం ఎదుర్కొనే శక్తి ఉంది కదా మనకి. ఛాన్సెస్ ఆర్ గ్రిమ్ అనమాట. మనకి 90% మనం వాటిని కూల్చేస్తాం. ఏదన్నా 10% ఛాన్సెస్ మీరు అనుకుంటే అవి అట్లా ఉండొచ్చు. కానీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా పవర్ఫుల్గా ఉందండి. మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ చాలా పవర్ఫుల్గా ఉంది. తర్వాత మనం భారతదేశం గత 10 సంవత్సరాల నుంచి ఏం చేసామంటే మనము సిడిఎస్ అనే ఒక వ్యవస్థను స్థాపించాం, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. అది కీర్తిశేషులు జనరల్ బిపిన్ రావత్ గారు మొట్టమొదటి సిడిఎస్ అంటే ఇంతకుముందు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 ఉండేవి. ఏదైనా యుద్ధం వస్తే 3 సపరేట్గా చేస్తూ ఉండేవి. ఓన్లీ కోర్ లెవెల్లోను, కమాండ్ లెవెల్లోను మాత్రమే ఇంటిగ్రేషన్ ఉండేది. కానీ బట్ లోవర్ లెవెల్లో ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా యుద్ధం చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఆర్మీ ఏం చేస్తుందో ఎయిర్ ఫోర్స్ తెలిసేది కాదు, ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తుందో నేవీ తెలిసేది కాదు, నేవీ ఏం చేస్తుందో తెలుస్తుందో ఆర్మీకి తెలిసేది కాదు. ఇప్పుడు ఈ సిడిఎస్ సిస్టాన్ని పెడతాం వలన ఈ మొత్తం కంబైన్ ఇప్పుడు మనం ఇప్పుడు ఈ చేసిన ఆపరేషన్ సింధూర్ కూడా 3 కలిసి చేశారు.
ఓకే. ఈ ప్లాన్స్. కాబట్టి మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ హెస్ బికమ్ మోర్ పొటెంట్ నౌ బికాస్ ఆఫ్ సిడిఎస్. ఈ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అనే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అని 3 సర్వీసెస్ని కలిపి జాయింట్ కమాండ్ సిస్టమ్ అని ఏర్పాటు చేస్తారు. అంటే ఈ ఒక కమాండ్లో 3 సంబంధించిన ఆఫీసర్లు కలిసి ఉంటారు. బ్రిగేడియర్ అండ్ అబోవ్ లెవెల్ ఆఫీసర్స్ని ఆల్రెడీ పోస్ట్ కూడా చేశారు అన్ని చోట్ల. కాబట్టి ఈ 3 కలిపి సంయుక్తంగా యుద్ధం చేయడం కాబట్టి అది మనకి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. ప్లస్ మనకి ఆర్మీ ఉంది, నేవీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది. తర్వాత మనకి నేవీలో ఎయిర్ ఫోర్స్ క్యారియర్స్ ఉన్నాయి, అది పాకిస్తాన్ దగ్గర లేవు. సో మనకి ఎయిర్ డామినెన్స్, ఎయిర్ సుపీరియారిటీ అనేది ఆల్రెడీ మనకి అచీవ్డ్ అనమాట. పాకిస్తాన్కి ఏమీ లేదు, ఎయిర్ డామినెన్స్ లేదు, ఎయిర్ సుపీరియారిటీ లేదు, తర్వాత ఫైనాన్షియల్ సుపీరియారిటీ లేదు, తర్వాత స్ట్రెంగ్త్ వైజ్ కూడా సుపీరియారిటీ లేదు. ఇప్పుడు వాళ్ళు మనం వాళ్ళు 6 లక్షలు వాళ్ళది, మన 16 లక్షలు. అండ్ ఇన్ఫాంట్రీ పరంగా కూడా మనం చాలా పెద్ద నెంబర్, డైరెక్ట్గా వెళ్ళి యుద్ధం చేసే పర్సన్స్ అవి. సో డైరెక్ట్ మ్యాన్ టు మ్యాన్ వార్ అనేది ఇక్కడ జరిగే స్కోప్ ఉందా, లేకపోతే ఎయిర్ ఫోర్స్ అనే దానికి ఎక్కువ క్యాపబిలిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? డిపెండ్స్ అండి. మ్యాన్ టు మ్యాన్ అంటే ఇప్పుడు మనకి అంత లెవెల్కి వెళ్ళాం మనం ఇప్పుడు. కానీ మనము వాళ్ళ స్థావరాలను, మిలిటరీ స్థావరాలని, వాళ్ళ ఎకనామిక్ స్థావరాలని మనం ధ్వంసం చేయగలిగాం అనుకోండి, దాని తర్వాత వస్తుంది మ్యాన్ టు మ్యాన్ అనేది. ఆ స్టేజ్కి వస్తుంది. మనం ఈ లోపు మనం వాళ్ళ మిలిటరీ స్థావరాలని, పొటెన్షియల్ ఆర్మీ స్థావరాలని, తర్వాత వాళ్ళ బ్యాటిల్ గ్రౌండ్స్ అన్నిటిని మనం డ్యామేజ్ చేయగలిగితే అప్పుడు 1-to-1 రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను అంతవరకు రాదనుకుంటున్నా. వాళ్ళ దగ్గర ఆ కెపాసిటీ లేదు. ఆ కెపాసిటీకి మెయిన్ డబ్బులు ఉండాలి. డబ్బులు అనేది వాళ్ళ దగ్గర లేనప్పుడు వాళ్ళు ఎంతకాలం యుద్ధం చేస్తారు చెప్పండి మీరు? మానసికంగా కుంగిపోయి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. సో ఇప్పుడున్న టైంలో బలూచిస్తాన్ కంపల్సరీ ఒక కంట్రీగా ఏర్పడే స్కోప్ అనేది కనిపిస్తుంది డెఫినెట్గా. అప్పుడు మీరు చూడండి, ఒక వారం రోజుల్లోపు వాళ్ళు ఇంకా తీవ్రంగా చేస్తారు. ఇప్పుడు మన వైపు పాకిస్తాన్ సైనికులు ఇటువైపు ఉంటే మనకు అంటే వాళ్ళకి ఈస్టర్న్ సైడ్ అవుతాం మనం. అటు వెస్టర్న్ బార్డర్లో బలూచిస్తాన్ ఉంది. బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ చాలా స్ట్రాంగ్గా అటాక్ చేస్తుంది. సో వాళ్ళు ఈజీగా వాళ్ళు ఇండిపెండెన్స్ తీసుకోవచ్చు. అది తీసుకుంటే వాళ్ళకి మొరల్ దెబ్బ పాకిస్తాన్కి. ప్లస్ ల్యాండ్ లాక్ అయిపోతుంది. అది ఉండటం వల్లనే వాళ్ళు బలూచిస్తాన్ ఉంటే గ్వాదర్ పోర్ట్ అని ఒకటి ఉంది ఇరాన్ దగ్గర, అది కట్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మిగిలేది ఏంటంటే ల్యాండ్ లాక్డ్ పంజాబ్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్. వాళ్ళు దాకోవడానికి ప్లేస్ కూడా ఉండదు. సో మనకి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఒకటే ముక్క కాదు, 2-3 ముక్కలు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ మన దగ్గర ఎలాంటి అడ్వాన్స్డ్ మెకానిజం కానీ, ఫ్లైట్స్ కానీ, ఫైటర్ మనం రీసెంట్గా మనం రఫేల్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ని మనము ఫ్రాన్స్ నుంచి పొందామండి. మన దగ్గర ఆల్రెడీ సుఖాయ్ 30 యుద్ధ విమానాలు ఉన్నాయి. అవి కూడా ఫైటర్ విమానాలు, చాలా సుపీరియర్ కేటగిరీ. Su-30 తర్వాత మనకి MiG-29 ఉన్నాయి, అలాగే జాగ్వార్స్ ఉన్నాయి, MiG-21 ఇంకా నడుపుతున్నాం మనం. తర్వాత మన దగ్గర లాంగ్ రేంజ్ మిసైల్స్ యొక్క డిస్టెన్స్ లెవెల్ చెప్తారు. మన పృథ్వీ ఉన్నాయండి. పృథ్వీ 1, 2, 3 ఉన్నాయి. అవి మనకి 300, 600, తర్వాత 1000, 1500, తర్వాత 2000, 3000 వరకు మనం టెస్ట్ చేసాం పృథ్వీ మిసైల్స్ అనేవి. సో పాకిస్తాన్ చివరి వరకు మనకి మొత్తం ఎక్కడ ఏ మూలకైనా వేయగలిగే మన మిసైల్స్ ఉన్నాయి. తర్వాత మన రేడియస్ ఆఫ్ యాక్షన్ కలిగిన ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. సో మనం బ్యాటిల్ ఫీల్డ్ మనకి పాకిస్తాన్తో యుద్ధం చేయాలంటే మెయిన్ పంజాబ్, తర్వాత రాజస్థాన్, గుజరాత్లో ఉన్న ఎయిర్ బేసెస్ నుంచి ఎక్కువ జరుగుతాయి అక్కడి నుంచి. ఎందుకంటే అవి ప్లెయిన్ ల్యాండ్స్ కాబట్టి మనకి ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్, చాలా బలవంతమైన ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉన్నాయి పంజాబ్లోను, రాజస్థాన్లోను. వాటి నుంచి మన యుద్ధ విమానాలు సరైన సమయంలో వెళ్ళి శత్రు స్థావరాలను ధ్వంసం చేయగలం. మనం భయపడాల్సిన అవసరం లేదు మనకి. ఎందుకంటే మనం ఇవాళ ఉన్నటువంటి పొజిషన్ ఏంటంటే ఫైనాన్షియల్గా మనం చాలా మంచి పొజిషన్లో ఉన్నాం. ఎకనామికల్గా ప్రపంచంలోనే 4వ స్థానానికి వచ్చేసాం మనం ఆల్రెడీ. సో మన దగ్గర డబ్బులు, ఫారెన్ రిజర్వ్ కూడా చాలా మంచి స్థానం ఉంది. అమెరికా వెపన్స్ ఇస్తుంది. 5th లార్జెస్ట్ ఎకనామీ కింద ఇండియా అనేది ఉంది డెఫినెట్లీ. అండ్ కాంపిటేటివ్గా కూడా ఉన్నాము. అయితే నిన్న ఢిల్లీ అండ్ కొన్ని మెయిన్ సిటీస్లో వార్ డ్రిల్ ఇవ్వడం జరిగింది. అంటే ఢిల్లీలో ఎంతో కొంత అటాక్స్ జరిగే స్కోప్ అనేది ఉందంటారా, లేకపోతే ఢిల్లీ సేఫ్ అయినా? ఢిల్లీ అంటే దగ్గరగా ఉంటుందండి. మనం పాకిస్తాన్తో చూసుకుంటే నియరెస్ట్ వచ్చేసి ఢిల్లీ అవుతుంది. సో మన రావల్పిండి నుంచి కానీ, ఇస్లామాబాద్ నుంచి కానీ ఢిల్లీకి దగ్గర అవుతుంది. కాబట్టి ఆ ఢిల్లీ ఏరియా వాళ్ళ రేంజ్లో అతి తక్కువ రేంజ్లో ఉంది ఢిల్లీ, పాకిస్తాన్ శత్రు స్థావరాల నుంచి, వాళ్ళ ఎయిర్ బేసెస్ నుంచి. సో ఢిల్లీ కూడా సెన్సిటివ్ ప్లేసే, అలాగే బాంబే కూడా. అండ్ ఇక ఆఫీసర్స్ పరంగా, యాజ్ ఏ ఆఫీసర్ కేడర్లో మీరు ఒకప్పుడు ఉన్నారు, ఈ సిచ్యువేషన్స్ అన్నీ హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆఫీస్ కేడర్ పరంగా ప్రతి ఒక్కరు, ఇప్పుడు వైజాగ్ పోర్ట్ అయి ఉండొచ్చు,
అలాగే బోర్డర్స్ రాజస్థాన్, గుజరాత్ సంబంధించి అక్కడైతే ఫెన్సింగే ఉంది ఓవరాల్ బోర్డర్. బట్ జమ్మూ కాశ్మీర్లో కంప్లీట్ లోతట్టు ప్రాంతాలు, లోయలు, పర్వతాలు, అలాంటి ప్లేస్లో ఇప్పుడు డైరెక్ట్ అటాక్కి ఏ విధంగా ఎలాంటి స్కోప్ ఉంటుంది? అక్కడ యుద్ధ వాతావరణం ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? అక్కడ ఇప్పుడు అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి అక్కడ సమ్మర్లోనే వాళ్ళు ఎంటర్ అవుతారు. అక్కడ వింటర్లో, చలికాలంలో అక్కడ రాలేరు. అక్కడ చలికాలంలో మొత్తం మంచు పర్వతాలు కప్పబడి ఉంటాయి. ఇప్పుడు కూడా మీరు పహల్గాలం చూసింటారు, మంచుతో కొండలు కప్పబడి ఉన్నాయి ఇప్పుడు కూడా. సో ఇప్పుడు అక్కడి నుంచి రావడానికి టైం పడుతుంది. అక్కడి నుంచి వాళ్ళు మొదలయ్యారంటే ఇట్ విల్ టేక్ వీక్స్ అనమాట. వాళ్ళు కాలు దూరం రావాలి. అక్కడ ఏమి వెహికల్స్ కానీ ఏం పోవు. ఎదురు ఎయిర్ లిఫ్ట్ చేసుకోవాలి, లేకపోతే కాలు నడకని రావాలి. కొన్ని రోజులు పడుతుంది అక్కడి నుంచి. సో ఇమీడియట్గా వాళ్ళు తీసుకొని బయలుదేరి టెర్రరిస్టులు మన దేశానికి రాలేరు. ప్లెయిన్ బార్డర్స్ అయితే రాజస్థాన్, తర్వాత గుజరాత్, తర్వాత పంజాబ్ ఉన్న అటువంటి బార్డర్స్, అక్కడి నుంచే వాళ్ళకి ఎంటర్ అవ్వాలంటే ఈజీ అనమాట మనకి. ఇటు నుంచి రావడం టెర్రరిస్టులు మాత్రం ఇటు జమ్మూ కాశ్మీర్లో నుంచి, జమ్మూ బార్డర్ నుంచి కానీ, కాశ్మీర్ లోయ నుంచి కానీ ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ మనకి ఫెన్సింగ్ లేదు. మనకి ఇండియా పాకిస్తాన్ తోటి 2000 కిలోమీటర్లు మాత్రమే ఫెన్సింగ్ ఉంది. ఇండియా పాకిస్తాన్ బార్డర్ అవుట్ ఆఫ్ 3000 కిలోమీటర్స్. ఈ 3300 కిలోమీటర్స్ బార్డర్ ఉంది మనకి పాకిస్తాన్. అందులో ఒక 2000 కిలోమీటర్లు మాత్రం మనకి ఫుల్ ఫెన్సింగ్ ఉంది. అది కూడా పంజాబ్, రాజస్థాన్ అండ్ గుజరాత్. సో జమ్మూ కాశ్మీర్లో కొంత మాత్రమే ఉంది, జమ్మూ రీజన్లో. సో ఈ ప్రాంతాల నుంచి వాళ్ళు టెర్రరిస్టులు కానీ మాత్రం రాగలరు. సోల్జర్స్ రావాలంటే ఇట్ టేక్స్ టైం. ఇక ఇండియన్ సిటిజన్స్కి ఏం చెప్తారు ఈ వార్కి సంబంధించి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని అంటారు? అయితే మనం నేర్చుకోవాలండి. మనం ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మన హైదరాబాద్ కంటే చాలా చిన్నది పాపులేషన్ వైజ్. కానీ ఇజ్రాయెల్లో ప్రతి ఒక్కరు కూడా సైన్యంలో చేరతారు. 2 సంవత్సరాలు కంపల్సరీ ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళకందరికీ సెల్ఫ్ డిఫెన్స్, తర్వాత ఈ యుద్ధం వచ్చినప్పుడు ఏం చేయాలన్నీ తెలుసు. వాళ్ళ ప్రతి ఇంట్లోనూ మనకు విల్లాలు ఎలా ఉంటే వాళ్ళకి బంకర్స్ ఉంటాయి. యుద్ధం వచ్చినప్పుడు బంకర్లోకి వెళ్ళిపోవటం. సో మనం కూడా వాళ్ళ నుంచి ఉత్పేదత పొందాలి. ఎందుకంటే ఇవాళ రేపు యుద్ధం అనేది ఎప్పుడో ఒకసారి వస్తాం కాదు. మన మధ్యలోనే శత్రువులు, అంటే ఇప్పుడు ఈ ప్రాక్సీ వార్ ద్వారా టెర్రరిస్టులను పంపించి మనకి కొట్టడానికి ఉంటుంది. పహల్గామ్లో జరిగిన అటాక్ అట్లాంటిది మనలోనే తయారయ్యే శత్రువులు. కాబట్టి మనం కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. దానికోసం ఇప్పుడు అగ్నివీర్ అని ఎందుకు పెట్టారంటే, అగ్నివీర్ స్కీమ్ అనేది ప్రతి సంవత్సరము 2.5 లక్షల మంది మనం తీసుకుంటున్నాం అగ్నివీర్లో. 4 సంవత్సరాల తర్వాత అందులో 75% బయటకు వచ్చేస్తారు. అంటే మనం ఒక యువకుడిని 17 సంవత్సరాల్లో మనం ఆర్మీలో, నావీ, ఎయిర్ ఫోర్స్లో తీసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ మనకి ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఒక 2 లక్షల మంది వెనక్కి వచ్చేస్తున్నారు అగ్నివీర్ నుంచి. వీళ్ళు అన్ని ఉద్యోగాల్లో చేరతారు. వీళ్ళందరూ ట్రైన్డ్, కంబాట్ ట్రైన్డ్ అనమాట, వెపన్ ట్రైన్డ్. కాబట్టి మన దేశంలో ఇప్పుడు వచ్చే 2 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు 22లో మొదలెట్టాం మనం, ఇప్పుడు 26 నుంచి ప్రతి సంవత్సరం మనకి 75% తిరిగి వచ్చే అగ్నివీరులు ఉన్నారే, వాళ్ళు దరిదాపు సంవత్సరానికి 2 లక్షల మంది వస్తారు. ఈ సంవత్సరానికి 2 లక్షల మంది అంటే మీరు 10 సంవత్సరాల్లో 20 లక్షల మంది తయారవుతారు. 20 సంవత్సరాలు 40 లక్షల మంది. సో ఈ అగ్నివీరులు అందరూ కూడా ట్రైన్డ్. అందుకోసమే మన వాళ్ళు అందరికీ కంపల్సరీ మిలిటరీ అంటే కాదు. ఇక్కడైతే 140 కోట్ల పాపులేషన్లో కుదరదు. అందుకని మనం ఏం చేసామంటే అగ్నివీర్ స్కీమ్ అని పెట్టి 4 సంవత్సరాలు మాత్రం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో ఉంచేసి 20% మాత్రం మందిని ఉంచుకొని 70% మంది బయట పంపిస్తున్నాం. దానివల్ల ఏమైందంటే మన సొసైటీలో అందరికీ కూడా డిఫెన్స్ టాక్టిక్స్ తెలుస్తాయి, వాళ్ళని ఏదైనా మనం చేయడానికి అనేది. సో మన వాళ్ళందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డిఫెన్స్, అబ్జర్వేషను, సెక్యూరిటీ అనేది ఒక ఓన్లీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్దే కాదు, గవర్నమెంట్దే కాదు, పోలీస్దే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇజ్రాయిలీస్ లాగా మనం కూడా జాగ్రత్తగా ఉండి మన చుట్టుపక్కల ఎవరు వస్తున్నారు, ఏంటి, మన మీద ఎవరైనా దాడి చేస్తారా అనే ఆలోచన పెంపొందించుకోవాలి మనం. వండర్ఫుల్ సార్. అండ్ మీరు ఇచ్చిన మెసేజ్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఇన్బిల్డ్ చేసుకొని దాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ పహల్గామ్ లాంటి అటాక్లో కూడా ఎంతోమంది వీరోచితంగా పోరాడిన వాళ్ళు ఉన్నారు, గన్ లాక్కొని తమ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. అండ్ డెఫినెట్లీ ఈ ఆపరేషన్ సింధూర్తో పాటుగా ఒక రైట్ అనాలిసిస్ అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది, ఒక రైట్ యాక్షన్ అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది. వీఆర్ హ్యాట్స్ ఆఫ్ టు గవర్నమెంట్ అని చెప్పాలి. అండ్ డెఫినెట్లీ మీలాంటి ఎంతోమంది ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అండ్ నేవీలో చేసిన ప్రతి ఒక్కరికి కూడా వీఆర్ వెరీ హానర్డ్ అండ్ మేము చాలా థ్యాంక్ యూ చెప్పాలి మీ అందరికీ కూడా. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ అండ్ గ్రేట్ టైమ్ టు హ్యావ్ యూ హియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. జై సింధూర్, జై జై సింధూర్, జై హో సింధూర్, జై హింద్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni
మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.